అంబటి రాంబాబు ఊహించని విధంగా ఓడిపోయారు. గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. వినుకొండలో జీవి ఆంజనేయులు టీడీపీ తరపున గెలుపును చూశారు. బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ తరపున ఓడిపోయారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందితే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. వేమూరులో నక్క ఆనంద్ బాబు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అలాగే వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఓడిపోయారు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ నుంచి ఈపురు గణేష్ ఓడిపోయారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి ఓటమిని చవిచూశారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు టీడీపీ తరపున గెలుపును చూస్తే యాదం బాలాజీ వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థి రవికుమార్ విజయాన్ని అందుకున్నారు. హనిమిరెడ్డి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫలితాలు చూస్తున్నాం. చీరాలలో కొండయ్య యాదవ్ టీడీపీ అభ్యర్థి గెలుపును చూశారు. అలాగే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఓడిపోయారు. సంతనూతలపాడులో నిరంజన్ విజయ్ కుమార్ టీడీపీ తరపున గెలుపును చూస్తే మేరుగ నాగార్జున వైసీపీ తరపున ఓటమిని చూశారు. ఎర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్ బాబు ట్రయల్స్ లో ఉన్నారు. అలాగే లీడ్ లో ఇంకా తాడపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు గెలుపు ఖాయమైంది. టీడీపీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. కొండపిలో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలుపు ఖాయమైంది. టీడీపీ తరపున ఆదిమూలపు నరేష్ ఓడిపోయారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి టీడీపీ తరపున విజయం ఖాయమైంది. అలాగే అన్నా రాంబాబు వైసీపీ తరపున ఓడిపోయారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపొందారు. టీడీపీ తరపున నారాయణ యాదవ్ వైసీపీ తరపున ఓడిపోయారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ తరపున విజయాన్ని సాధించారు. బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక కావలిలో కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లావి చూసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలిలో కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. ప్రతాప్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఓడిపోయారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ విజయం ఖాయమైంది. టీడీపీ తరపున ఖలీల్ అహ్మద్ వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక ఉదయగిరిలో కాకర్ల సురేష్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు విషయంలో చూస్తే పాసం సునీల్ కుమార్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేరిక మురళీధర్ ఓడిపోయారు. సూళ్లూరుపేటలో నెలవెల విజయశ్రీ టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. సంజీవయ్య కెలివేటి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓడిపోయారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసుల గెలుపు జనసేన నుండి ఖాయమైంది. భూమన అభినయ్ రెడ్డి ఓడిపోయారు వైసీపీలో. శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓడిపోయారు. మరి చిత్తూరు జిల్లా ఫలితాలు చూస్తున్నాం. శ్రీకాళహస్తికి సత్యవేడులో కోనేటి ఆదిమూలం టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. నూకతోటి రాజేష్ వైసీపీ తరపున ఓడిపోయారు.
ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి బద్వేల్లో బొజ్జ రోషణ బీజేపీ తరపున లూజ్ అయ్యారు. డాక్టర్ దాసరి సుధా వైసీపీ తరపున గెలుపొందారు. ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కడపలో మాధవిరెడ్డి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. అంజాద్ భాషా వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ తరపున ఓడిపోయారు. కమలాపురంలో ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో పుత్తా చైతన్యరెడ్డి టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. జమ్మలమడుగులో బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజులు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. శెట్టిపల్లి రఘురాం వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోయారు. వైసీపీ కైవసం చేసుకుంది. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. ఇక ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరును జనసేన కైవసం చేసుకుంది. శ్రీధర్ అరుబాబు గెలుపు పొందారు. అలాగే కోరుముట్ల శ్రీనివాసులు వైసీపీ నుండి ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిని టీడీపీ కైవసం చేసుకుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళపల్లె నియోజకవర్గాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుపొందారు. టీడీపీ తరపున జయచంద్రారెడ్డి ఓడిపోయారు. ఇక పీలేరును టీడీపీ కైవసం చేసుకుంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచారు. చింతల రామచంద్రారెడ్డి ఓడిపోయారు. ఇక మదనపల్లెను షాజహాన్ బాషా టీడీపీ నుంచి కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ ఓడిపోయారు. ఇక పుంగనూరును వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. చెల్లా రామచంద్రారెడ్డి టీడీపీ తరపున ఓడిపోయారు. ఇక చంద్రగిరిని పులవర్తి నాని టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఇక నగరిలో రోజా అనూహ్యమైన ఓటమి పాలయ్యారు. గాలి భానుప్రకాష్ టీడీపీ తరపున గెలుపొందారు. గంగాధర నెల్లూరును టీడీపీ కైవసం చేసుకుంది. విఎన్ థామస్ గెలుపొందారు. కల్లతూరు కృపాలక్ష్మి వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక చిత్తూరును గురజాల జగన్మోహన్ రెడ్డి టీడీపీ తరపున కైవసం చేసుకుంటే మెట్టపల్లి చంద్ర విజయానంద్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టును టీడీపీ కైవసం చేసుకుంది. కిలికిరి మురళీమోహన్ గెలుపొందారు. వైసీపీ తరపున సునీల్ కుమార్ ఓడిపోయారు. పలమనేరును ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున వెంకట్ గౌడ్ ఓడిపోయారు. ఇక కుప్పం చంద్రబాబు వశమైంది. టీడీపీ గెలుపొందింది. జయేంద్ర భారత్ ఓడిపోయారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ విజయాన్ని చవిచూశారు. గంగుల విజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక శ్రీశైలంలో బుద్ధ రాజశేఖర రెడ్డి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ నుండి శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు బీజేపీ వశమైంది. గిట్ట జయసూర్య గెలుపొందారు. వైసీపీ నుండి దారా సుధీర్ ఓటమిని చూశారు. ఇక పాణ్యంను గౌరు చరితారెడ్డి కైవసం చేసుకున్నారు. టీడీపీ నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక నంద్యాల టీడీపీ వశమైంది. ఎండి ఫరూక్ గెలుపొందారు. వైసీపీ నుండి శిల్పారవి ఓడిపోయారు. బనగానపల్లె టీడీపీ వశమైంది. బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఓటమిని చవిచూశారు. ఇక డోన్ను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి కైవసం చేసుకున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక కర్నూలు కూడా టీడీపీ వశమైంది. టీజీ భరత్ గెలుపొందారు. ఇంతియాజ్ వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. పత్తికొండ టీడీపీ వశమైంది. శ్యాంబాబు గెలుపొందారు. కంగటి శ్రీదేవి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు.
కోడుమూరును బొగ్గుల దస్తగిరి కైవసం చేసుకున్నారు. ఆదిమూలపు సతీష్ ఓటమి పాలయ్యారు. ఎమ్మిగనూరు టీడీపీ వశమైంది. జయనాగేశ్వరరెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిని బుట్టా రేణుక ఓడిపోయారు. మంత్రాలయం వైసీపీ గెలుపొందింది. బాల నాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ నుంచి రాఘవేంద్రరెడ్డి ఓడిపోయారు. ఆధోని బీజేపీ వశమైంది. పివి పార్థసారథి గెలుపొందారు. వైసీపీ నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. ఆలూరు నుంచి వైసీపీ గెలుపొందింది. విరూపాక్ష అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ తన స్థానాన్ని కోల్పోయింది. రాయదుర్గం టీడీపీ వశమైంది. కాలువ శ్రీనివాసులు గెలుపొందారు. మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నుంచి ఓటమిని చవిచూశారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం రిజల్ట్స్. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు. గుంతకల్లు టీడీపీ వశమైంది. గుమ్మనూరి జయరాం విజయం సాధించారు. వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న తాడిపత్రిలో కూడా టీడీపీ గెలుపొందింది. జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందారు. సింగనమలలో బండారు శ్రావణి టీడీపీ తరపున ఆ సీటును కైవసం చేసుకున్నారు. వీరాంజనేయులు వైసీపీ నుండి ఓడిపోయారు. అనంతపురం అర్బన్ టీడీపీ వశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. అనంత వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. కళ్యాణదుర్గం టీడీపీ వశమైంది. అమిలినేని సురేంద్రబాబు గెలుపొందారు. వైసీపీ నుండి తలారి రంగయ్య ఓటమిని చవిచూశారు. రాప్తాడు టీడీపీ వశమైంది. పరిటాల సునీత గెలుపొందారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. మడకసిర నుండి టీడీపీ అభ్యర్థి రవీంద్ర గెలుపొందారు. ఈర లక్కప్ప వైసీపీ నుండి ఓటమిని చూశారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు. నారాయణ దీపిక వైసీపీ నుండి ఓడిపోయారు. పెనుగొండలో టీడీపీ అభ్యర్థిని ఎస్ సవితమ్మ గెలుపొందారు. కెవి ఉషాశ్రీ చరణ్ వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. పుట్టపర్తి టీడీపీ వశమైంది. పల్లె సింధూరారెడ్డి గెలుపొందారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ధర్మవరం బీజేపీ వశమైంది. సత్యకుమార్ గెలుపొందారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. కదిరిలోనూ టీడీపీ విజయదుందుబి మోగించింది. కందికుంట వెంకట ప్రసాద్ గెలుపొందారు. వైసీపీ నుండి బిఎస్ అహ్మద్ ఓడిపోయారు. ఆంధ్ర ప్రజల తీర్పు చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో పిరియా విజయ ఓటమి పాలయ్యారు. అలాగే టీడీపీ నుంచి పలాస ఫలితాలు చూస్తున్నాము. వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు ఓటమి పాలయ్యారు. అలాగే టెక్కలిలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు భారీ మెజారిటీతో విన్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజల తీర్పు చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోయారు. అలాగే పాతపట్నంలో మామిడి గోవిందరావు విన్ అయ్యారు. అలాగే రెడ్డి శాంతి వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం సిటీలో మెయిన్ సిటీలో ఫలితాలు చూస్తున్నాం. గోండు శంకర్ విన్ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆముదాల వలసలో టీడీపీ భారీ విజయంతో కూన రవికుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తమ్మినేని సీతారాం అనూహ్యంగా ఓడిపోయారు. నరసన్నపేటలో బొగ్గు రమణమూర్తి టీడీపీ నుంచి గెలుపొందారు. వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ ఓడిపోయారు. ఎచ్చెర్లలో కమలం పార్టీ నుంచి ఈశ్వర్రావు గెలిచారు. అలాగే వైసీపీ నుంచి గొర్లె కిరణ్ కుమార్ ఓడిపోయారు. రాజాంలో కొండ్రు మురళీమోహన్ బీజేపీ తరఫున గెలిచారు. మొత్తంగా కూటమి భారీ సీట్లను గెలుచుకుంది. బీజేపీ కూడా కూటమిలో ఉండడంతో టీడీపీ వైపు విజయం వెళ్లింది. అలాగే పాలకొండలో నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ నుంచి విన్ అయ్యారు. వైసీపీ నుంచి విశ్వసరాయ్ కళావతి ఓడిపోయారు. అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి నుంచి బేబీ నాయన టీడీపీ నుంచి గెలుపొందారు. చిన్నపల్ల నాయుడు ఓటమి పాలయ్యారు వైసీపీ నుండి.
అదే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ నుంచి కళా వెంకట్రావు విజయం సాధించారు. బొత్స సత్యనారాయణ అనూహ్యంగా ఓడిపోయారు. గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాసరావు గెలిచారు టీడీపీ నుంచి. అలాగే బొత్స అప్పల్ నర్సయ్య ఓడిపోయారు వైసీపీ నుండి. అదే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ నుంచి లోకం మాధవి విజయం సాధించారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన అప్పల్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఇక విజయనగరం జిల్లా విజయనగరం సిటీలో అదితి గజపతిరాజు టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక కురూపంలో కూడా తొయ్యక జగదీశ్వరి టీడీపీ నుంచి గెలుపొందారు. పార్వతీపురంలో విజయ్ బోనెలా గెలుపొందారు టీడీపీ నుంచి. అలాగే వైసీపీ నుంచి అలజంగి జోగారావు ఓడిపోయారు. సాలూరు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గుమ్మిడి సంధ్యారాణి భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుంచి రాజన్న దొర ఓడిపోయారు. అరకు వ్యాలీ నుంచి పంగి రాజారావు బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ కైవసం చేసుకుంది. రేగం మత్స్యలింగం వైసీపీ తరపున గెలుపొందారు. పాడేరులో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పాడేరులో గిడ్డి ఈశ్వరి టీడీపీ నుంచి ఓటమి పాలయ్యారు. వైసీపీ కైవసం చేసుకుంది. రంపచోడవరంలో టీడీపీ తరపున మిర్యాల శిరీష గెలుపొందారు. నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ నుండి ఓడిపోయారు. విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోటలో కూడా టీడీపీ నుండి కోళ్ల లలిత గెలుపొందారు. వైసీపీ ఓటమి పాలైంది. వైసీపీ భీమిలి ముఖ్య నియోజకవర్గమైన భీమిలిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గంటా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుండి అవంతి శ్రీనివాస్ ఓడిపోయారు. విశాఖపట్నం ఈస్ట్ లో తెలుగుదేశం నుండి వెలగపూడి రామకృష్ణ గెలుపొందారు. ఎంబీవీ సత్యనారాయణ వైసీపీ నుండి ఓడిపోయారు. విశాఖపట్నం నార్త్ లో విష్ణుకుమార్ టీడీపీ నుంచి గెలిచారు. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు ఓడిపోయారు. విశాఖపట్నం వెస్ట్ నుంచి గణబాబు గెలుపొందారు. బీజేపీ తరపున గణబాబు గెలుపొందారు. వైసీపీ ఓటమి పాలైంది. విశాఖపట్నం సౌత్ ను జనసేన కైవసం చేసుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన తరపున గెలుపొందారు. వైసీపీ నుండి వాసుపల్లి ఓడిపోయారు. గాజువాక ముఖ్య నియోజకవర్గమైన గాజువాకను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. పల్లా శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరపున గెలుపొందారు. గుడివాడ అమర్నాథ్ ఓడిపోయారు. చోడవరంలో సూర్యనాగ సన్యాసిరాజు టీడీపీ నుంచి గెలుపొందారు. కరణం ధర్మశ్రీ ఓడిపోయారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. ఈర్లా అనురాధ వైసీపీ తరపున ఓడిపోయారు. అనకాపల్లి ముఖ్య నియోజకవర్గమైన అనకాపల్లిని జనసేన కైవసం చేసుకుంది. కొణతాల రామకృష్ణ గెలుపొందారు. అలాగే మలసాల భరత్ కుమార్ ఓడిపోయారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు జనసేన తరపున గెలుపొందారు. పెందుర్తిని కూడా జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజు ఓడిపోయారు. యలమంచిల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి వెంకట రమణమూర్తి ఓడిపోయారు. పాయకరావుపేటను వంగలపూడి అనిత టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. కంబాల జోగులు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు గెలుపొందారు టీడీపీ తరపున. అలాగే వైసీపీ తరపున ఉమాశంకర్ గణేష్ ఓడిపోయారు. తుని నుంచి జనసేన తరపున పోటీ చేసిన యనమల దివ్య భారీ మెజారిటీతో గెలుపొందారు. దాడిశెట్టి రాజా వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తున్నాం ఇప్పుడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వరుపుల సత్యప్రభ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. వరుపుల సుబ్బారావు ఓడిపోయారు. పిఠాపురం భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున కన్నబాబు ఓడిపోయారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. పెద్దాపురం నుండి చినరాజప్ప టీడీపీ నుంచి సీటును కైవసం చేసుకున్నారు. దొరబాబు వైసీపీ నుంచి ఓడిపోయారు.
జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గెలుపొందారు. అలాగే తోట నరసింహం వైసీపీ నుంచి సీటును లూజ్ చేసుకున్నారు. కానపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన నుండి సీటును కైవసం చేసుకున్నారు. జక్కంపూడి రాజా అనూహ్యంగా ఓడిపోయారు వైసీపీ తరపున పోటీ చేసి. రాజమండ్రి రూరల్ ముఖ్య నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఓడిపోయారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి గెలుపొందారు. మార్గాని భరత్ ఓడిపోయారు. కొవ్వూరు నుండి ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తలారి వెంకట్రావు ఓడిపోయారు. నిడదవోలులో జనసేన కైవసం చేసుకుంది. కందుల దుర్గేష్ గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ నాయుడు ఓడిపోయారు. గోపాలపురం ని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. మద్దిపాటి వెంకటరాజు గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తానేటి వనిత ఓటమి పాలయ్యారు. రామచంద్రాపురంలో వాసం శెట్టి సుభాష్ టీడీపీ తరపున గెలుపొందారు. పిల్లి సూర్యప్రకాష్ ఓడిపోయారు. ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బారాజు గెలుపొందారు. పొన్నాడ వెంకట్ సతీష్ వైసీపీ నుంచి ఓడిపోయారు. అమలాపురం నుంచి ఐదావత్తుల ఆనందరావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. పినిపే విశ్వరూప్ వైసీపీ తరపున ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరపున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరపున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరపున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరపున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. శ్రీహరిగోపాలరావు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సాపురంలో జనసేన కైవసం చేసుకుంది. బొమ్మిడి నాయకర్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే వైసీపీ తరపున నాగరాజు వరప్రసాద్ ఓడిపోయారు. ముఖ్య నియోజకవర్గమైన భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. ఉండి నియోజకవర్గంకు సంబంధించి చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు టీడీపీ తరపున గెలుపొందారు. పివిఎల్ నరసింహరాజు ఓడిపోయారు. తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు ఖాయమైంది. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. కొట్టు సత్యనారాయణ సీటును లూజ్ చేసుకున్నారు. ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున పుప్పాల శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. అభయ చౌదరి వైసీపీ తరపున ఓడిపోయారు. ఏలూరులో బడేటి రాధాకృష్ణ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ తరపున ఆళ్ల నాని ఓడిపోయారు.
పోలవరంలో జనసేన గెలుపొందింది. జనసేన నుంచి అభ్యర్థి బాలరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ తరపున తెల్లం రాజ్యలక్ష్మి ఓడిపోయారు. ఇక చింతలపూడిలో సొంగ రోషన్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. కుంభం విజయరాజు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో కొలుసు పార్థసారథి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేకా వెంకట ప్రతాప్ వైసీపీ తరపున ఓడిపోయారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు బీజేపీ తరపున గెలుపొందారు. దూలం నాగేశ్వరరావు వైసీపీ తరపున ఓడిపోయారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. టీడీపీ తరపున వైసీపీ తరపున వల్లభనేని వంశీ ఓటమి పాలయ్యారు. గుడివాడలో వెనిగండ్ల రాము టీడీపీ తరపున గెలుపొందారు. కొడాలి నాని అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇక పెడనాలో కాగిత కృష్ణప్రసాద్ గెలుపొందారు. టీడీపీ తరపున వైసీపీ తరపున పోటీ చేసిన ఉప్పల రమేష్ అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. పేర్ని కిట్టు వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన తరపున గెలుపొందారు. కూటమికి విజయాన్ని అందించారు. వైసీపీ తరపున సింహాద్రి రమేష్ బాబు ఓడిపోయారు. ఇక పెనమలూరులో బోడే ప్రసాద్ టీడీపీ తరపున గెలుపొందారు. జోగి రమేష్ ఓటమి పాలయ్యారు. పామరులో వర్లకుమార్ రాజా గెలుపొందారు. టీడీపీ తరపున కైలే అనిల్ కుమార్ ఓటమిని చవిచూశారు. తిరువూరు చూస్తే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ తరపున భారీ మెజార్టీ సాధించారు. నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. విజయవాడ ఈస్ట్ విషయానికొస్తే గద్దె రామ్మోహన్ రావు ఊహించినట్టుగానే అనూహ్యంగా విజయాన్ని సాధించారు. దేవినేని అవినాష్ వైసీపీ తరపున ఓడిపోయారు. విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి బీజేపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. షేక్ ఆసిఫ్ వైసీపీ తరపున ఓడిపోయారు. విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా గెలుపొందారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ తరపున అనూహ్య విజయాన్ని సాధించారు. తిరుపతిరావు యాదవ్ వైసీపీ తరపున ఓటమిని చూశారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. అన్నాబతుని శివకుమార్ వైసీపీ తరపున ఓడిపోయారు. ప్రతిపాడులో బుర్ల రామాంజనేయులు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. గుంటూరు ఈస్ట్ లో మొహమ్మద్ నజీర్ టీడీపీ తరపున గెలుపొందితే షేక్ నూర్ ఫాతిమా వైసీపీ తరపున ఓటమిని చూశారు. గుంటూరు వెస్ట్ లో పిడుగురాళ్ల మాధవి టీడీపీ తరపున గెలుపుని చూశారు. విడుదల రజని వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ గెలుపొందారు. టీడీపీ తరపున వైసీపీ తరపున నంబూరి శంకర్రావు ఓడిపోయారు. చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ నుంచి పోటీ చేసిన మనోహర్ నాయుడు సీటుని లూజ్ చేసుకున్నారు. నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు టీడీపీ తరపున గెలుపొందితే వైసీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరపున గెలిచారు. అంబటి రాంబాబు ఊహించని విధంగా ఓడిపోయారు. గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. వినుకొండలో జీవి ఆంజనేయులు టీడీపీ తరపున గెలుపును చూశారు. బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ తరపున ఓడిపోయారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందితే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. వేమూరులో నక్క ఆనంద్ బాబు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అలాగే వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఓడిపోయారు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ నుంచి ఈపురు గణేష్ ఓడిపోయారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి ఓటమిని చవిచూశారు.
ఇక పర్చూరులో ఏలూరి సాంబశివరావు టీడీపీ తరపున గెలుపును చూస్తే యాదం బాలాజీ వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థి రవికుమార్ విజయాన్ని అందుకున్నారు. హనిమిరెడ్డి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫలితాలు చూస్తున్నాం. చీరాలలో కొండయ్య యాదవ్ టీడీపీ అభ్యర్థి గెలుపును చూశారు. అలాగే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఓడిపోయారు. సంతనూతలపాడులో నిరంజన్ విజయ్ కుమార్ టీడీపీ తరపున గెలుపును చూస్తే మేరుగ నాగార్జున వైసీపీ తరపున ఓటమిని చూశారు. ఎర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్ బాబు ట్రయల్స్ లో ఉన్నారు. అలాగే లీడ్ లో ఇంకా తాటపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు గెలుపు ఖాయమైంది. టీడీపీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. కొండపిలో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలుపు ఖాయమైంది. టీడీపీ తరపున ఆదిమూలపు నరేష్ ఓడిపోయారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి టీడీపీ తరపున విజయం ఖాయమైంది. అలాగే అన్నా రాంబాబు వైసీపీ తరపున ఓడిపోయారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపొందారు. టీడీపీ తరపున నారాయణ యాదవ్ వైసీపీ తరపున ఓడిపోయారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ తరపున విజయాన్ని సాధించారు. బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక కావలిలో కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లావి చూసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలిలో కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. ప్రతాప్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఓడిపోయారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ విజయం ఖాయమైంది. టీడీపీ తరపున ఖలీల్ అహ్మద్ వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక ఉదయగిరిలో కాకర్ల సురేష్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు విషయంలో చూస్తే పాసం సునీల్ కుమార్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేరిక మురళీధర్ ఓడిపోయారు. సూళ్లూరుపేటలో నెలవెల విజయశ్రీ టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. సంజీవయ్య కెలివేటి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసుల గెలుపు జనసేన నుండి ఖాయమైంది. భూమన అభినయ్ రెడ్డి ఓడిపోయారు వైసీపీలో. శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓడిపోయారు. మరి చిత్తూరు జిల్లా ఫలితాలు చూస్తున్నాం. శ్రీకాళహస్తికి సత్యవేడులో కోనేటి ఆదిమూలం టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. నూకతోటి రాజేష్ వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి బద్వేల్లో బొజ్జ రోషణ బీజేపీ తరపున లూజ్ అయ్యారు. డాక్టర్ దాసరి సుధా వైసీపీ తరపున గెలుపొందారు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కడపలో మాధవిరెడ్డి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. అంజాద్ భాషా వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ తరపున ఓడిపోయారు. కమలాపురంలో ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో పుత్తా చైతన్యరెడ్డి టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. జమ్మలమడుగులో బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజులు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. శెట్టిపల్లి రఘురాం వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు.
ఇక రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోయారు. వైసీపీ కైవసం చేసుకుంది ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. ఇక ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరును జనసేన కైవసం చేసుకుంది. శ్రీధర్ అరుబాబు గెలుపు పొందారు. అలాగే కోరుముట్ల శ్రీనివాసులు వైసీపీ నుండి ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిని టీడీపీ కైవసం చేసుకుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుపొందారు. టీడీపీ తరపున జయచంద్రారెడ్డి ఓడిపోయారు. ఇక పీలేరును టీడీపీ కైవసం చేసుకుంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచారు. చింతల రామచంద్రారెడ్డి ఓడిపోయారు. ఇక మదనపల్లెను షాజహాన్ బాషా టీడీపీ నుంచి కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఓడిపోయారు. ఇక పుంగనూరును వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. చెల్లా రామచంద్రారెడ్డి టీడీపీ తరపున ఓడిపోయారు. ఇక చంద్రగిరిని పులవర్తి నాని టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఇక నగరిలో రోజా అనూహ్యమైన ఓటమి పాలయ్యారు. గాలి భానుప్రకాష్ టీడీపీ తరపున గెలుపొందారు. గంగాధర నెల్లూరును టీడీపీ కైవసం చేసుకుంది. విఎం థామస్ గెలుపొందారు. కలతూరు కృపాలక్ష్మి వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక చిత్తూరును గురజాల జగన్మోహన్ రెడ్డి టీడీపీ తరపున కైవసం చేసుకుంటే మెట్టపల్లి చంద్ర విజయానంద్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టును టీడీపీ కైవసం చేసుకుంది. కిలికిరి మురళీమోహన్ గెలుపొందారు. వైసీపీ తరపున సునీల్ కుమార్ ఓడిపోయారు. పలమనేరును ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున వెంకట్ గౌడ్ ఓడిపోయారు. ఇక కుప్పం చంద్రబాబు వశమైంది. టీడీపీ గెలుపొందింది. జయేంద్ర భారత్ ఓడిపోయారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ విజయాన్ని చవిచూశారు. గంగుల విజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక శ్రీశైలంలో బుద్ధ రాజశేఖర రెడ్డి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ నుండి శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు బీజేపీ వశమైంది. గిట్ట జయసూర్య గెలుపొందారు. వైసీపీ నుండి దారా సుధీర్ ఓటమిని చూశారు. ఇక పాణ్యంను గౌరు చరితారెడ్డి కైవసం చేసుకున్నారు. టీడీపీ నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక నంద్యాల టీడీపీ వశమైంది. ఎండి ఫరూక్ గెలుపొందారు. వైసీపీ నుండి శిల్పారవి ఓడిపోయారు. బనగానపల్లె టీడీపీ వశమైంది. బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఓటమిని చవిచూశారు. ఇక డోన్ను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి కైవసం చేసుకున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక కర్నూలు కూడా టీడీపీ వశమైంది. టీజీ భరత్ గెలుపొందారు. ఇంతియాజ్ వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. పత్తికొండ టీడీపీ వశమైంది. శ్యాంబాబు గెలుపొందారు. కంగటి శ్రీదేవి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. కోడుమూరును బొగ్గుల దస్తగిరి కైవసం చేసుకున్నారు. ఆదిమూలపు సతీష్ ఓటమి పాలయ్యారు. ఎమ్మిగనూరు టీడీపీ వశమైంది. జయనాగేశ్వరరెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిని బుట్టా రేణుక ఓడిపోయారు. ఇక మంత్రాలయం వైసీపీ గెలుపొందింది. బాల నాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి ఓడిపోయారు. ఆధోని బీజేపీ వశమైంది. పివి పార్థసారథి గెలుపొందారు. వైసీపీ నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. ఆలూరు నుంచి వైసీపీ గెలుపొందింది. విరూపాక్ష అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ తన స్థానాన్ని కోల్పోయింది. రాయదుర్గం టీడీపీ వశమైంది. కాలువ శ్రీనివాసులు గెలుపొందారు. మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నుంచి ఓటమిని చవిచూశారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం రిజల్ట్స్. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోయారు.
ఇక గుంతకల్లు టీడీపీ వశమైంది. గుమ్మనూరి జయరాం విజయం సాధించారు. వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న తాడిపత్రిలో కూడా టీడీపీ గెలుపొందింది. జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందారు. సింగనమలలో బండారు శ్రావణి టీడీపీ తరపున ఆ సీటును కైవసం చేసుకున్నారు. వీరాంజనేయులు వైసీపీ నుండి ఓడిపోయారు. అనంతపురం అర్బన్ టీడీపీ వశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. అనంత వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. కళ్యాణదుర్గం టీడీపీ వశమైంది. అమిలినేని సురేంద్రబాబు గెలుపొందారు. వైసీపీ నుండి తలారి రంగయ్య ఓటమిని చవిచూశారు. ఇక రాప్తాడు టీడీపీ వశమైంది. పరిటాల సునీత గెలుపొందారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. మడకసిర నుండి టీడీపీ అభ్యర్థి రవీంద్ర గెలుపొందారు. ఈర లక్కప్ప వైసీపీ నుండి ఓటమిని చూశారు. ఇక హిందూపురంలో నందమూరి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు. నారాయణ దీపిక వైసీపీ నుండి ఓడిపోయారు. పెనుగొండలో టీడీపీ అభ్యర్థి ఎస్ సవితమ్మ గెలుపొందారు. కేవి ఉషాశ్రీ చరణ్ వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. ఇక పుట్టపర్తి టీడీపీ వశమైంది. పల్లె సింధూరారెడ్డి గెలుపొందారు. దుదుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ధర్మవరం బీజేపీ వశమైంది. సత్యకుమార్ గెలుపొందారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక కదిరిలోనూ టీడీపీ విజయదుందుబి మోగించింది. కందికుంట వెంకట ప్రసాద్ గెలుపొందారు. వైసీపీ నుండి బిఎస్ అహ్మద్ ఓడిపోయారు. ఆంధ్ర ప్రజల తీర్పు చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో పిరియా విజయ ఓటమి పాలయ్యారు. అలాగే టీడీపీ నుంచి పలాస ఫలితాలు చూస్తున్నాము. వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు ఓటమి పాలయ్యారు. అలాగే టెక్కలిలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు భారీ మెజారిటీతో విన్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజల తీర్పు చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోయారు. అలాగే పాతపట్నంలో మామిడి గోవిందరావు విన్ అయ్యారు. అలాగే రెడ్డి శాంతి వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. ఇక శ్రీకాకుళం సిటీలో మెయిన్ సిటీలో ఫలితాలు చూస్తున్నాం. గోండు శంకర్ విన్ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. గాముదాల వలసలో టీడీపీ భారీ విజయంతో కూన రవికుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తమ్మినేని సీతారాం అనూహ్యంగా ఓడిపోయారు. ఇక నరసన్నపేటలో బొగ్గు రమణమూర్తి టీడీపీ నుంచి గెలుపొందారు. వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ ఓడిపోయారు. ఇక ఎచ్చెర్లలో కమలం పార్టీ నుంచి ఈశ్వర్రావు గెలిచారు. అలాగే వైసీపీ నుంచి గొర్లె కిరణ్ కుమార్ ఓడిపోయారు. ఇక రాజాంలో కొండ్రు మురళీమోహన్ బీజేపీ తరఫున గెలిచారు. మొత్తంగా కూటమి భారీ సీట్లను గెలుచుకుంది. బీజేపీ కూడా కూటమిలో ఉండడంతో టీడీపీ వైపు విజయం వెళ్లింది. అలాగే పాలకొండలో నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ నుంచి విన్ అయ్యారు. వైసీపీ నుంచి విశ్వసరాయ్ కళావతి ఓడిపోయారు. అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి నుంచి బేబీ నాయన టీడీపీ నుంచి గెలుపొందారు. చిన్నపల్ల నాయుడు ఓటమి పాలయ్యారు వైసీపీ నుండి. అదే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ నుంచి కళా వెంకట్రావు విజయం సాధించారు. బొత్స సత్యనారాయణ అనూహ్యంగా ఓడిపోయారు. ఇక గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాసరావు గెలిచారు టీడీపీ నుంచి. అలాగే బొత్స అప్పల్ నర్సయ్య ఓడిపోయారు వైసీపీ నుండి. అదే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ నుంచి లోకం మాధవి విజయం సాధించారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన అప్పల్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఇక విజయనగరం సిటీలో అదితి గజపతిరాజు టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక కురూపంలో కూడా తొయ్యక జగదీశ్వరి టీడీపీ నుంచి గెలుపొందారు. పార్వతీపురంలో విజయ్ బోనెలా గెలుపొందారు టీడీపీ నుంచి. అలాగే వైసీపీ నుంచి అలజంగి జోగారావు ఓడిపోయారు. ఇక సాలూరు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గుమ్మిడి సంధ్యారాణి భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుంచి రాజన్న దొర ఓడిపోయారు. ఇక అరకు వ్యాలీ నుంచి పంగి రాజారావు
బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ కైవసం చేసుకుంది. రేగం మత్స్యలింగం వైసీపీ తరపున గెలుపొందారు. ఇక పాడేరులో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పాడేరులో గిడ్డి ఈశ్వరి టీడీపీ నుంచి ఓటమి పాలయ్యారు. వైసీపీ కైవసం చేసుకుంది. ఇక రంపచోడవరంలో టీడీపీ తరపున మిర్యాల శిరీష గెలుపొందారు. నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోటలో కూడా టీడీపీ నుండి కోళ్ల లలిత గెలుపొందారు. వైసీపీ ఓటమి పాలైంది. వైసీపీ ఇక భీమిలి ముఖ్య నియోజకవర్గమైన భీమిలిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గంటా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుండి అవంతి శ్రీనివాస్ ఓడిపోయారు. ఇక విశాఖపట్నం ఈస్ట్ లో తెలుగుదేశం నుండి వెలగపూడి రామకృష్ణ గెలుపొందారు. ఎంబీవీ సత్యనారాయణ వైసీపీ నుండి ఓడిపోయారు. విశాఖపట్నం నార్త్ లో విష్ణుకుమార్ టీడీపీ నుంచి గెలిచారు. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు ఓడిపోయారు. విశాఖపట్నం వెస్ట్ నుంచి గణబాబు గెలుపొందారు. బీజేపీ తరపున గణబాబు గెలుపొందారు. వైసీపీ ఓటమి పాలైంది. విశాఖపట్నం సౌత్ ను జనసేన కైవసం చేసుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన తరపున గెలుపొందారు. వైసీపీ నుండి వాసుపల్లి ఓడిపోయారు. ఇక గాజువాక ముఖ్య నియోజకవర్గమైన గాజువాకను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. పల్లా శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరపున గెలుపొందారు. ఇక గుడివాడ అమర్నాథ్ ఓడిపోయారు. ఇక చోడవరంలో సూర్యనాగ సన్యాసిరాజు టీడీపీ నుంచి గెలుపొందారు. కరణం ధర్మశ్రీ ఓడిపోయారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. ఈర్ల అనురాధ వైసీపీ తరపున ఓడిపోయారు. అనకాపల్లి ముఖ్య నియోజకవర్గమైన అనకాపల్లిని జనసేన కైవసం చేసుకుంది. కొణతాల రామకృష్ణ గెలుపొందారు. అలాగే మలసాల భరత్ కుమార్ ఓడిపోయారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు జనసేన తరపున గెలుపొందారు. పెందుర్తిని కూడా జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజు ఓడిపోయారు. యలమంచిల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి వెంకట రమణమూర్తి ఓడిపోయారు. పాయకరావుపేటను వంగలపూడి అనిత టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. కంబాల జోగులు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు గెలుపొందారు టీడీపీ తరపున. అలాగే వైసీపీ తరపున ఉమాశంకర్ గణేష్ ఓడిపోయారు. ఇక తుని నుంచి జనసేన తరపున పోటీ చేసిన యనమల దివ్య భారీ మెజారిటీతో గెలుపొందారు. దాడిశెట్టి రాజా వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తున్నాం ఇప్పుడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వరుపుల సత్యప్రభ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. వరుపుల సుబ్బారావు ఓడిపోయారు. ఇక పిఠాపురం భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున కన్నబాబు ఓడిపోయారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. పెద్దాపురం నుండి చినరాజప్ప టీడీపీ నుంచి సీటును కైవసం చేసుకున్నారు. దొరబాబు వైసీపీ నుంచి ఓడిపోయారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గెలుపొందారు. అలాగే తోట నరసింహం వైసీపీ నుంచి సీటును లూజ్ చేసుకున్నారు. కానపర్తిలో నల్లవెల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన నుండి సీటును కైవసం చేసుకున్నారు. జక్కంపూడి రాజా అనూహ్యంగా ఓడిపోయారు. వైసీపీ తరపున పోటీ చేసి రాజమండ్రి రూరల్ ముఖ్య నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఓడిపోయారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి గెలుపొందారు. మార్గాని భరత్ ఓడిపోయారు. కొవ్వూరు నుండి ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తలారి వెంకట్రావు ఓడిపోయారు. నిడదవోల్లో జనసేన కైవసం చేసుకుంది. కందుల దుర్గేష్ గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ నాయుడు ఓడిపోయారు.
ఇక గోపాలపురంని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. మద్దిపాటి వెంకటరాజు గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తానేటి వనిత ఓటమి పాలయ్యారు. రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ టీడీపీ తరపున గెలుపొందారు. పిల్లి సూర్యప్రకాష్ ఓడిపోయారు. ఇక ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బారాజు గెలుపొందారు. పొన్నాడ వెంకట్ సతీష్ వైసీపీ నుంచి ఓడిపోయారు. అమలాపురం నుంచి ఐదావత్తుల ఆనందరావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. పినిపే విశ్వరూప్ వైసీపీ తరపున ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరపున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరపున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. ఇక కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరఫున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరఫున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరఫున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. ఇక కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. శ్రీహరి గోపాలరావు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సాపురంలో జనసేన కైవసం చేసుకుంది. బొమ్మిడి నాయకర్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే వైసీపీ తరపున నాగరాజు వరప్రసాద్ ఓడిపోయారు. ఇక ముఖ్య నియోజకవర్గమైన భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. ఉండి నియోజకవర్గంకు సంబంధించి చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు టీడీపీ తరపున గెలుపొందారు. పివిఎల్ నరసింహరాజు ఓడిపోయారు. తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు ఖాయమైంది. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. కొట్టు సత్యనారాయణ సీటును లూజ్ చేసుకున్నారు. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున పుప్పాల శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. అభయ్ చౌదరి వైసీపీ తరపున ఓడిపోయారు. ఏలూరులో బడేటి రాధాకృష్ణ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ తరపున ఆళ్ల నాని ఓడిపోయారు. పోలవరంలో జనసేన గెలుపొందింది. జనసేన నుంచి అభ్యర్థి బాలరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ తరపున తెల్లం రాజ్యలక్ష్మి ఓడిపోయారు. ఇక చింతలపూడిలో సొంగ రోషన్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. కుంభం విజయరాజు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో కొలుసు పార్థసారథి